ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ తప్పలేదు. బెయిల్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట మాత్రం దక్కలేదు. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతే కేజ్రీవాల్ పిటిషన్ పై విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిపై ఈసీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కేజ్రీవాల్ విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. అయితే ఇప్పుడే దానిపై నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తీర్పు కాపీ వచ్చాకే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ తప్పలేదు. బెయిల్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఊరట మాత్రం దక్కలేదు. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతే కేజ్రీవాల్ పిటిషన్ పై విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, సంతోష్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లిక్కర్ కేసులో ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ అది స్టే అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు ఎక్కడైతే విచారణ జరిపింది, కానీ ఇప్పటి వరకు ఆర్డర్ ఇవ్వలేదు. దాంతో తనకు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను మంజూరు చేయాల్సిందిగా ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్ను కేజ్రీవాల్ దాఖలు చేశారు నిన్న అత్యవసరంగా. ఈరోజు విచారణ కూడా జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకే విషయం స్పష్టం చేసింది. అంటే హైకోర్టులో ఆల్రెడీ విచారణ పూర్తయి ఆర్డర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు జోక్యం అవసరం లేదు, ముందుగా హైకోర్టు ఆర్డర్ రానివ్వండి అని చెప్పి స్పష్టం చేసింది. సో దాంతో సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. వాస్తవానికి ఏదైతే గత గురువారం రోజున ఏదైతే ఢిల్లీ రౌజెన్యూ స్పెషల్ కోర్టు, అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి మొత్తం కేసులను విచారిస్తుంది అదే కోర్టు. అందుకే ఆ ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. 1 లక్ష రూపాయల పూచీకత్తుతో కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. కానీ వెంటనే ఏదైతే ఈడీ అధికారులు కేజ్రీవాల్కు సంబంధించి తమ వాదనలు సరిగ్గా ట్రయల్ కోర్టు వినలేదు, ఖచ్చితంగా ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయాలంటూ ఏదైతే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం ఈ విషయంలో ఇరు వాదనలు, అంటే కేజ్రీవాల్ తరపు వాదనలు, మరోవైపు ఈడీ వాదనలు కూడా పూర్తిగా సుదీర్ఘంగా విన్నారు. అయితే ఆ వెంటనే ఆర్డర్ ఇవ్వకుండా 2 రోజులు వాయిదా వేశారు. అంటే ఈ రోజు ఎలాగో ఆర్డర్ రాలేదు కాబట్టి రేపు లేదా ఎల్లుండి హైకోర్టు ఆర్డర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఈడీ వినిపిస్తున్న వాదన ఒకటే, అంటే తమ వద్ద కేజ్రీవాల్కి సంబంధించి మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి విషయంలో అన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ గా ఉన్నారు. కొత్త మద్యం పాలసీని రూపొందించినప్పుడే సౌత్ గ్రూప్కు మేలు జరిగేలా అందులో కొంత చేర్చారు. మరోపక్క సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలను తీసుకోవడమే కాకుండా ప్రత్యేకంగా 45 కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఉపయోగించారనే విషయాన్ని కూడా పదే ఈడీ హైకోర్టు ముందు చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇరువైపుల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సో రేపు కానీ ఎల్లుండి కానీ దీనికి సంబంధించినటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో ఆ తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో మీ వాదనను వింటామని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో ఒకవైపు అంటే ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా 4 రోజులుగా కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. హైకోర్టు ఆర్డర్ వస్తే గానీ దీనిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపించట్లేదు. సో హైకోర్టు ఆర్డర్ మరి ఎటువైపు ఉండబోతుందనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ రాజు.